అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో నకిలీ మద్యం వ్యవహారం బట్టబయలైంది. విశ్వసనీయ సమాచారం మేరకు మెలకల చెరువు కేంద్రంగా జరుగుతున్న నకిలీ మద్యం తయారీ స్థావరంపై ఆకస్మిక దాడులు చేసిన ఎక్సైజ్ అధికారులు సుమారుగా 1,75,00,000 చేసే నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ మద్యం కుంభకోణమంతా టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం కేంద్రం నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. అత్యాధునిక యంత్రాలతో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు తెలిపారు. నకిలీ మద్యం తయారీకి విజయవాడకు చెందిన జనార్దన్ రావు స్పిరిట్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అనుచరుడు సురేందర్ నాయుడుని అరెస్ట్ చేశారు. మరోవైపు జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ పేరుపై మొలకల చెరువులో పేరు మీద రాక్సెట్ వైన్స్ అనుచరుడు సురేందర్ నాయుడు పేరు మీద పెద్ద తిప్ప సముద్రంలో ఆంధ్ర వైన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి నడిచేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవివర్మ జనతన్. రవివర్మ, ఏంటి టీడీపీకి చెందిన వ్యక్తులే ఇప్పుడు నకిలీ మద్యం తయారు చేసినట్టుగా పడింది? ఏం చెప్తున్నారు పోలీసులు, ఏం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? ఎలా గుట్టు రట్టు చేస్తారు? సతీష్, మొలకల చెరువు కేంద్రంగా గత కొన్నాళ్ళుగా నకిలీ మద్యం వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతూ ఉంది. ఎన్నడూ లేని విధంగా టీడీపీ నాయకులే ఈ నకిలీ మద్యం వ్యాపారానికి ఒడిగట్టడం సర్వత్రా విమర్శలకు దారితీస్తూ ఉంది. ఓవైపు అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారినటువంటి ఘటన ఇవాళ మొలకల చెరువు మండలం అంటే బి కొత్తకోట నియోజకవర్గంలో నెలకొనిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎక్సైజ్ అధికారులకు ముందుగా వచ్చిన సమాచారం మేరకు ఒక్కసారిగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఒకసారిగా దాడులు నిర్వహించారు. మొలకల చెరువులోని ఓ వైన్ షాప్లో నకిలీ మద్యం తయారు చేసి దాదాపు చిత్తూరు జిల్లా అలాగే అనంతపురం జిల్లాలోని దాదాపు 1000 మద్యం దుకాణాలకు ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టు కూడా అధికారుల విచారణలో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలోనే తంబళ్లపల్లికి చెందినటువంటి టీడీపీ నాయకులు అంటే తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గత కొన్నాళ్ళుగా ఈ తంతంతా నడుపుతూ ఉన్నారని చెప్పేసి తెలిసింది. అదే కాకుండా జయచంద్రారెడ్డి అనుచరుడైనటువంటి జయచంద్రారెడ్డి పి అయినటువంటి రాజశేఖర్ నేతృత్వంలో ఈ నకిలీ మద్యం వ్యాపారం మొత్తం కూడా సరఫరా చేయడం అంతా పంపిణీ విధానం అంతా కూడా కొనసాగుతూ ఉందని చెప్పేసి స్పష్టంగా అధికారులు అయితే విచారణలో తేల్పారు. అదే కాకుండా గత కొన్నాళ్ళుగా అంటే జయచందర్ రెడ్డి ఇదివరలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు గత 2022లో వైసీపీలో ఉన్నప్పుడు ఈ మద్యం నకిలీ మద్యం వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఈ నకిలీ మద్యం వ్యాపారం మొలకల చెరువు కేంద్రంగా బి కొత్తకోట నియోజకవర్గము అలాగే చిత్తూరు అనంతపురం జిల్లాలకు ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో వైసీపీలో ఉంటూ తన నకిలీ మద్యం వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ నకిలీ మద్యం వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగించేందుకు గాను ఇప్పుడు అధికార పార్టీ కూటమిలో చేరి టీడీపీ తరఫున చేరి టీడీపీ టికెట్ ఆశించి టీడీపీకి ఓటమి పాలయ్యారు. అయితే తన టీడీపీ అధికార పక్షంలో ఉన్నందున ఈ నకిలీ మద్యం వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఎక్సైజ్ పోలీసు అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ ఒక్కసారిగా దాడులు నిర్వహించి దాదాపు 1,75,00,000 విలువ చేసే నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. అదే కాకుండా ఇది జయచంద్ర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి మొలకల చెరువు మండలానికి చెందినటువంటి సురేందర్ నాయుడు కూడా ఈ నకిలీ మద్యం వ్యాపారంలో భాగస్వామిగా ఉంటూ కొనసాగిస్తున్నాడని చెప్పేసి కూడా విచారణలో తేలింది. అది అలాగే ఈ నకిలీ మద్యం వ్యాపారానికి కూడా భాగస్వామిగా ఉన్నటువంటి స్పిరిట్ అందిస్తున్నటువంటి విజయవాడకు చెందినటువంటి జనార్దన్ రావు అనే అతను అక్కడ ఉన్నటువంటి స్పిరిట్ సప్లై చేస్తున్నాడు. నకిలీ మద్యానికి తయారీకి ఉపయోగపడే స్పిరిట్ను సప్లై చేస్తున్నాడు. అలాగే ఈ స్పిరిట్ ఈ నకిలీ మద్యం వ్యాపారానికి సంబంధించినటువంటి సామగ్రి అత్యాధునిక సౌకర్యాలతో కూడినటువంటి యంత్ర పరికరాలు ఇవన్నీ కూడా దక్షిణాఫ్రికాలోనే ఒక మద్యం కంపెనీ నుంచి కూడా దిగుమతి చేసుకున్నట్టుగా కూడా అధికారులు అయితే స్పష్టంగా విచారణలో తేలినట్టుగా పేర్కొంటున్నారు. అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విచారణలో ఈ విషయాలంతా కూడా బట్టబయలుకు కూడా తెలుస్తూ ఉంది. దక్షిణాఫ్రికాలోనే ఓ మద్యం కంపెనీలో అక్కడ ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు పెట్టుకుని అక్కడి నుంచి నేరుగా స్పిరిట్ని విజయవాడకి తరలించి తద్వారా చిత్తూరు జిల్లాలోని బి కొత్తకోట నియోజకవర్గంలో
మొలకల చెరువు కేంద్రంగా చేసుకొని ఈ నకిలీ మద్యం వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తూ వస్తున్నారని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేశారు. అయితే దీని వెనక ఇంకా ఎవరున్నారు, ఎవరెవరి పాత్ర ఎంతెంత ఉంది ఏంటి అనే దాని మీద అధికారులు ఇంకా మరింత క్షుణ్ణంగా లోతుగా విచారణ అయితే సాగిస్తున్నారు. అయితే నిన్న దాడి జరిగిన ఘటనలో సురేందర్ నాయుడిని మాత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఎక్సైజ్ శాఖ అధికారులు ఒకసారిగా దాడి చేసి దాదాపు 1,75,00,000 విలువ చేసే మద్యాన్ని సీజ్ చేయడంతోనే ఘటనా స్థలం నుంచి రాజేష్ అంటే జయచంద్ర రెడ్డి పి అయినటువంటి రాజేష్ పరారైనట్టుగా తెలిసింది. అదే జయచంద్ర రెడ్డి సైతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అంటే ఎవరు మా గతంలో అసలు జయచంద్ర రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడు టీడీపీలో చేరారు, ఎప్పటి నుంచో గతం నుంచి టీడీపీలోనే ఉన్నారా, గతంలో ఆయన బిజినెస్ ఏంటి, అసలు ఆయన ఏం చేసేవారు? యశదీష్ గతంలో వైసీపీ పీరియడ్లో ఉంటూ ఉన్నారు. వైసీపీలో పెదిరెడ్డి రామచంద్రరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే పెదిరెడ్డి రామచంద్రరెడ్డి బంధువు అయినటువంటి ద్వారకానాథ్ రెడ్డికి ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తమ్మల్లపల్లి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి. అదిగా అతనికి జయచంద్ర రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైసీపీ పీరియడ్లోనే ఇతను అక్రమ మద్యం వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2022లో ఈ అక్రమ మద్యం వ్యాపారాన్ని ప్రారంభించాడు. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం మద్యం విధానాలలోని మద్యం పాలసీలు అన్నింటినీ కూడా మార్చేసి ప్రభుత్వమే అమ్ముతా ఉన్న క్రమంలోనే ఈ నకిలీ మద్యం వ్యాపారం అమ్ముతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నా కూడా దాన్ని ఎవరు ప్రశ్నించే అధికారులు లేరు. కాబట్టి అప్పుడు వీళ్ళ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు అతని వ్యాపారాన్ని సజావుగా కొనసాగించుకునేందుకు వీలుగా అధికార పార్టీ నుంచి వైసీపీ నుంచి రాజీనామా చేసి ఆ ఎన్నికలకు 6 నెలల ముందు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత మరోమారు ఎన్నికల్లో ప్రయత్నం చేసి ఓటమి పాలయ్యారు. అయితే టీడీపీలో అధికార పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్యంగా ఉంది. టీడీపీ అధికార పార్టీ కావడంతో ఈ యథేచ్ఛగా తమ అక్రమ నకిలీ మద్యం వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ వస్తున్నారు. 2022 నుంచి నేటి వరకు కంటిన్యూగా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఎక్సైజ్ అధికారులకు మొలకల చెరువు కేంద్రంగా ఉన్నటువంటి మద్యం షాపుల్లో అక్రమ నకిలీ మద్యం వ్యాపారం యథేచ్ఛగా జరుగుతూ ఉంది, వాటి మీద దాడి చేయండి అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ కమిషనర్కి ఫిర్యాదు వెళ్ళింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసి వాటి మీద రైడ్ చేయమని చెప్పేసి దాడి చేసి వాటి వాస్తవాలు వెలికి తీయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతోనే ఒక్కసారిగా నిన్న 6-7 గంటల ప్రాంతంలో ఈ ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలన్నీ కూడా బయట వస్తున్నాయి. దాదాపు సాంకేతిక అంటే నూతన టెక్నాలజీతో కూడినటువంటి యంత్ర పరికరాలు, అలాగే దాదాపు 1,75,00,000 విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 35 క్యాన్లకు సంబంధించినటువంటి స్పిరిట్ను కూడా స్వాధీనం చేసుకుని ఇలాంటి భారీ ఎత్తున ఆ నకిలీ మద్యం తయారీకి ఉపయోగపడే సామాగ్రిని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఒక్కసారిగా అధికారులందరూ కూడా నివ్వెరపోయారు. రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇంత భారీ ఎత్తున అక్రమ మద్యం తయారీ జరుగుతూ ఉంది చిత్తూరు జిల్లాలో అని చెప్పేసి ఒక్కసారిగా అధికారులందరూ కూడా విస్తుపోయారు. దాంతో ప్రభుత్వం కూడా స్పందించింది. దీని మీద నిగ్గు తేల్చండి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీని వెనక ఎవరున్నారు ఏంటి లోతుగా విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు మరింత లోతుగా విచారణ అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. మరింత మంది ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రంలో ఎవరెవరు ఉన్నారు ఏమనేది కూడా అతి త్వరలోనే బయటపడే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. సతీష్, థ్యాంక్ యూ.